అమెరికా ఇరాన్ హాట్ కార్గ్ ఐలాండ్ని డ్యామేజ్ చేసింది. ఇరాన్కి మెయిన్ పిల్లర్ కార్గ్ ఐలాండ్లో ఉన్న ఐఆర్జీసీ మిలిటరీ బేసెస్ని అమెరికా ధ్వంసం చేసింది. ఈ కార్గ్ ఐలాండ్ నుంచే ఇరాన్ 90% క్రూడ్ ఆయిల్ని బయట కంట్రీస్కి పంపిస్తుంది. ఈ వార్ జరుగుతున్నప్పుడు గతంలో చాలాసార్లు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ కార్గ్ ఐలాండ్ మీద కన్ను పడితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ మీద, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద అటాక్ చేసి ధ్వంసం చేస్తామని చెప్పింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఒక మెయిన్ పిల్లర్ లాంటి ఐస్లాండ్. ఈ ఒక్క ప్లేస్ ని ఇరాన్ కిరీటంలోని రత్నం అని పిలుస్తుంది. అంటే అర్థం చేసుకోండి, ఈ ఒక్క ప్లేస్ ఇరాన్ కి ఎంత ముఖ్యమైన ప్లేస్ అనేది. ఈ 25 కిలోమీటర్ల ఐస్లాండ్ ఇరాన్ కి ఎందుకు అంత ముఖ్యం, డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. రోజు నిద్రపోయే ముందు జస్ట్ 5 నిమిషాల్లో డీటెయిల్డ్ గా జియోపొలిటికల్ విషయాల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే తెలుగు ట్రూత్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇరాన్ ప్రధాన భూభాగానికి మెయిన్ ఏరియాకి 25 కిలోమీటర్ల దూరంలో ఈ కార్గ్ ఐలాండ్ ఉంటుంది. ఇరాన్ మెయిన్ ఏరియా ప్రధాన భూభాగం దగ్గర ఉన్న సీ ఏరియా, సముద్ర తీరం అస్సలు లోతు ఉండదు, కొంచెం లోతు మాత్రమే ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద నౌకలు ఇక్కడికి రాలేవు. ఒకవేళ పెద్ద షిప్స్ వచ్చాయి అంటే ఆ లోతు తక్కువ ఉండటం వల్ల మట్టిలోనే ఇరుక్కుపోతాయి. కార్గ్ ఐలాండ్ లో ఉన్న సముద్ర తీరం ఎక్కువ లోతు ఉంటుంది. భారత్, చైనా క్రూడ్ ఆయిల్ షిప్స్, ఏ షిప్స్ అయినా సరే ఇరాన్ మెయిన్ ల్యాండ్ ఏరియాకి వెళ్ళవు. ఈ కార్గ్ ఐలాండ్కి వెళ్ళి అక్కడ క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ని ఎక్కించుకొని మళ్ళీ వాళ్ళ కంట్రీస్కి రిటర్న్ అవుతాయి. ఇరాన్ వాళ్ళ దేశానికి సంబంధించిన 90% క్రూడ్ ఆయిల్ని ఈ ఒక్క ఐలాండ్ నుంచి మాత్రమే పంపిస్తుంది. వాళ్ళ ఎంటైర్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ఈ ఒక్క ఐలాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క రోజుకి 1.1 మిలియన్ బ్యారెల్స్ నుంచి 1.5 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ని ఈ ఒక్క ప్లేస్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ ఎక్స్పోర్ట్స్ వల్ల ఇరాన్ ఒక్క సంవత్సరానికి $53 బిలియన్ నుంచి $78 బిలియన్ వరకు, అంటే 4.4 లక్షల కోట్ల నుంచి 6.5 లక్షల కోట్ల వరకు సంపాదిస్తుంది. ఇరాన్ ఐఆర్జీసీ మిలిటరీ గ్రూప్స్ కి, ఇరాన్ ఎంటైర్ కంట్రీకి ఈ ఒక్క ప్లేస్ లో ఎక్స్పోర్ట్స్ జరగడం వల్లే ఇన్కమ్ వెళ్తుంది. ఈ కార్గ్ ఐలాండ్ లో 30 మిలియన్ బ్యారెల్స్ ని స్టోర్ చేయగల హ్యూజ్ ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి. ఇరాన్ వాళ్ళు ఈ కార్గ్ ఐలాండ్ నుంచి చైనాకి ఆయిల్ ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఒకసారి ఇరాక్ కి ఇరాన్ కి యుద్ధం జరిగినప్పుడు ఈ కార్గ్ ఐలాండ్ మీద ఇరాక్ అటాక్ చేసింది. దానికి బదులుగా ఇరాన్ ఐఆర్జీసీ మిలిటరీ వ్యవస్థ ఇరాక్ మీద, వాళ్ళ మిత్ర దేశాల మీద, కువైట్, సౌదీలో ఉన్న ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ ట్యాంకర్స్ మీద భయంకరంగా అటాక్ చేసి ధ్వంసం చేశాయి. ఈ వార్ జరుగుతున్నప్పుడు కూడా ఈ ఐస్లాండ్ మీద కన్ను పడిందంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ మీద, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద, ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేసి ధ్వంసం చేస్తామని ఐఆర్జీసీ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చింది. 90s లో అమెరికా ఇరాన్ గొడవలు జరిగినప్పుడు కూడా ఈ కార్గ్ ఐలాండ్ మీద అటాక్ చేస్తామని అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పాడు. కానీ అంత సాహసం అయితే చేయలేదు. అలాంటి ముఖ్యమైన ప్లేస్ మీద ట్రంప్ ఆదేశాల తర్వాత అమెరికా అటాక్ చేసింది. అమెరికా మెయిన్ గా కార్గ్ ఐలాండ్ లో ఉన్న ఇరాన్ సైనిక స్థావరాలు, మిలిటరీ బేసెస్ ని టార్గెట్ చేసింది. ఈ ఐలాండ్ లో ఉన్న ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయం, మిలిటరీ బేసెస్ మీద, బంకర్స్ మీద అమెరికా మెయిన్ గా అటాక్ చేసింది. ఈ కార్గ్ ఐలాండ్ లో ఆ చుట్టుపక్కల ఏ షిప్ వచ్చినా సరే దాన్ని కనిపెట్టే రాడార్ సిస్టమ్స్, సిగ్నల్ జామర్స్ ఉంటాయి. వాటిని అమెరికా ధ్వంసం చేసింది. ఇరాన్ గవర్నమెంట్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 30 గ్రామాలకి వాటర్ ని సప్లై చేసే డీసాలినేషన్ ప్లాంట్ మీద కూడా అమెరికా అటాక్ చేసి ధ్వంసం చేసిందని చెబుతున్నారు. డీసాలినేషన్ ప్లాంట్ అంటే ఉప్పు నీటిని మంచినీళ్ళగా మార్చే ప్లాంట్. అక్కడ చుట్టూ మొత్తం ఎడారి ప్రాంతం కాబట్టి మనకు దొరుకున్నట్టు సహజంగా నీళ్లు దొరకవు. అలాంటి ప్లాంట్ మీద కూడా అమెరికా అటాక్ చేసిందని ఇప్పుడు చెబుతున్నారు. అమెరికా చెప్తున్న రిపోర్ట్స్ ప్రకారం 90కి పైగా ఇరాన్ మిలిటరీ టార్గెట్స్ ని ధ్వంసం చేశాయని చెబుతున్నారు. అమెరికా చాలా జాగ్రత్తగా కొన్ని ప్రాంతాలని మాత్రమే టార్గెట్ చేసింది, కొన్ని ప్రాంతాలని అస్సలు టచ్ చేయలేదు. దీనికి ఒక బలమైన రీజన్ కూడా ఉంది. అమెరికా కార్గ్ ఐలాండ్ లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ మీద, ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే జెట్టీస్ మీద, అలాగే ఆయిల్ రిఫైనరీస్ మీద ఎటువంటి అటాక్ చేయలేదు. ఒకవేళ ఇరాన్ కార్గ్ ఐలాండ్ లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ ధ్వంసం అయ్యాయి అంటే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోతాయి. ప్రెసెంట్ $100 పెర్ బ్యారెల్ ఉంది. ఒకవేళ ధ్వంసం అయితే ఒక బ్యారెల్ $200 వెళ్లే ఛాన్స్ ఉంది. ఇది అమెరికా ఎకనామీ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే చైనాకి ఇరాన్ మెయిన్ క్రూడ్ ఆయిల్ సప్లయర్. చైనాకి గనుక ఆయిల్ సప్లై ఆగిపోతే ఇంకా చైనా కూడా డైరెక్ట్ గా వార్ లోకి ఎంటర్ అవుతుంది. చైనా వార్ లోకి ఎంటర్ అయ్యిందంటే వరల్డ్ వైడ్ గా అమెరికా మీద ప్రెషర్ పడుతుంది, 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది. అందుకే అమెరికా ఈ కార్గ్ ఐలాండ్ మీద అటాక్ చేసినా సరే అందులో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ ని, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ని, ఆయిల్ ట్యాంకర్స్ ని టచ్ చేయలేదు. అంతేకాదు, ఒకవేళ అటాక్ జరిగిందంటే అక్కడ పర్యావరణానికి కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. చుట్టుపక్కల అన్ని దేశాలు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇరాన్ ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ సైనిక వ్యవస్థ చెప్తుంది కూడా అదే. ఇరాన్ ని ఫైనాన్షియల్ గా మేము దెబ్బతీయాలని కాదు, ఇరాన్ మిలిటరీకి సంబంధించిన బేసెస్ ని మాత్రమే తగ్గించడం మా ఉద్దేశం అని చెబుతున్నారు. కానీ ట్రంప్ ఇంకా కూడా మా మాట వినకపోతే ఇప్పటిదాకా మీ మిలిటరీ వార్ బేసెస్ మీద మాత్రమే అటాక్ చేశాం, ఇక మీదట మీ ఆయిల్ రిఫైనరీస్ మీద, మీ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద, మీ ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్ చేసి ధ్వంసం చేయాల్సి వస్తుంది. దానివల్ల మీ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది, మీ దేశం కోలుకోవడం కూడా చాలా కష్టం అవుతుందని ఒక బిగ్ వార్నింగ్ ని ఇరాన్కి ఇస్తున్నాడు. దీనికి నెక్స్ట్ ఇరాన్ రెస్పాన్స్ ఏంటి? ఇరాన్ ఖచ్చితంగా అయితే గమ్మునుండదు. ఇరాక్ ఒకసారి ఇరాన్ కార్గ్ ఐలాండ్ మీద అటాక్ చేసినప్పుడు రిటర్న్ గా వాళ్ళ దేశం మీద భయంకరమైన అటాక్స్ చేశారు. వాళ్ళ దేశం మీద మాత్రమే కాదు, వాళ్ళ మిత్ర దేశాలైన కువైట్, సౌదీ అరేబియాలో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ మీద, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద,
ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేశారు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ ఎక్స్పోర్ట్స్, ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్ చేస్తుందా లేదా, ఇంకా 1 or 2 డేస్లో ఇరాన్ ఏం చేయబోతుందని క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఇరాన్ కనుక లొంగిపోతే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయినట్టే. పెట్రోల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి, ఎల్పీజీ కుకింగ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఒకవేళ తిరిగి మళ్ళీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ మీద అటాక్ చేసింది అంటే ప్రపంచంలో ఉన్న చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ప్రెసెంట్ $100 ఉంది. ఈ వార్ స్టార్ట్ అవ్వక ముందు $60 ఉండేది. ఇప్పుడు కనుక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద అటాక్ చేసిందంటే $200కి వెళ్తుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. గవర్నమెంట్ ఒక ఆయిల్ బ్యారెల్ని కొనాలంటే వారికి ముందు $60 ఇచ్చుకునేది, ఇప్పుడు $100 ఇచ్చుకుంటుంది. అదే $200 అయ్యిందంటే $200 ఇచ్చి కొనాల్సిందే. ఆ ఎక్స్ట్రాగా పే చేసిన అమౌంట్ గవర్నమెంట్ మన దగ్గర నుంచి తీసుకుంటుంది. ఆటోమేటిక్గా పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది, ఎల్పీజీ కుకింగ్ గ్యాస్ ప్రైస్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే ప్రతి ఒక్క వస్తువు ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇరాన్ లొంగిపోతుందా, మళ్ళీ తిరిగి అటాక్ చేస్తుంది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రోజు 5 నుంచి 7 నిమిషాలు జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.